దగ్గర కూడా అంటే మీరందరు కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అన్న గట్టు రామచంద్రరావు గారు మన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి. ముఖ్య అతిథి మన కేటీఆర్ గారు, అట్లాగే సబితమ్మ గారు, ఆర్ఎస్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు మీ అందరికీ కూడా నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను, 2 నిమిషాలు. నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చాను. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఒకటే మీ అందరిని నేను ఆ రోజు కోరాను, మరో రోజు కోరుతున్నాను. సభ్యత్వ క్యాంపెయిన్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు 284 బూతులలో ఒకే రోజు సభ్యత్వం ప్రారంభం కావాలని కోరారు. మీరందరూ నాకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఆ రోజు 284 బూతులలో 2840 మంది సభ్యత్వ క్యాంపెయిన్లో పాల్గొనాలి. వాళ్ళ నెంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము మాట్లాడతాం. ఇది రెండోది, మనకు హక్కు ఉంది, సభ్యత్వం చేర్పించే హక్కు మనకు ఉంది. వాళ్ళ దగ్గరికి పోయి మనం అడుగుతాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ నుంచి కాటికి పోయిన వ్యక్తి దాకా ఎప్పుడు ఏ అవసరమైతే ఆ అవసరం తీర్చింది కేసీఆర్ గారు. విద్య కానీ, వైద్యం కానీ, రైతుకు నీళ్లు కానీ, కరెంటు కానీ, డబ్బులు కానీ, పెట్టుబడి కానీ, మార్కెట్ కానీ, పండిన పంట కొనుగోలు కానీ ప్రతిదీ కూడా కేసీఆర్ గారు తీర్చాడు. ఈరోజు చూస్తే మన బుడ్డరకాన్ ప్రభుత్వం నడుస్తుంది. ఏ ప్రభుత్వం అది? బుడ్డరకాన్ ప్రభుత్వం. ఆయన అందరి ఆయన అంటున్నాడు, మన కేటీఆర్ కట్టుకొని పెద్ద అందగాడివా అంటున్నాడు. ఈయనకు బోధకాలు, ఊదరబొట్ట, కోడిబోర, లొట్ట చెంపలు, లొట్టకాన్లు కనపడ్డాయలా ఉండే ఆ రేవంత్ రెడ్డికి. కానీ ఆయన ఎదుటివాని అందాన్ని అడుగుతూ ఉంటాడు. ఆయన మొత్తం కలితే కింద పడ్డ సిలిండర్ బొర్రినట్టు ఉంటాడు మనిషి. ఆయన బొర్రుతూ ఉంటాడు, ఆయన అందాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకటే చెప్పేది, నేను ఇతను విమర్శించడం కాదు, కానీ నిజంగా నేను కొడంగల్ పోయినా. కొడంగల్లో ఒక్కడ చూసిన నేను ఏంటంటే 10 సంవత్సరాలుగా ఓటర్ల లిస్టులో పేర్లు తగ్గినాయి తప్ప పెరగలే. ఎటుపోయారు వాళ్ళందరూ? కొడంగల్ నుంచి వలసలు పోతున్నారు బయటికి. ఓట్లు తగ్గిపోయినాయి. 10,000 ఓట్లు లేక పక్క గ్రామాలు కలుపుకొని మున్సిపాలిటీ చేశారు దాన్ని. ఎక్కడియో పాత ఇండ్లు. అసలు నిజంగా అంత వెనకబడుతున్నాను నేను ఎక్కడ చూడలే. తీరా ఆయన చూస్తే ఆయన వచ్చేసి డబ్బులు పంచకపోతే ఆయన సొంత వార్డు కూడా కౌన్సిలర్ మనమే గెలిచేవాళ్ళం, కానీ డబ్బులు పంచి కొంచెం ఇబ్బంది పెట్టాడు చివరి రోజు. కానీ ఖచ్చితంగా ఆ వార్డు కూడా మనమే గెలిచేవాళ్ళం. అంతటి ఘోరమైన పరిపాలన కొడంగల్లో ఉంది. అలాంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం పరిపాలిస్తా అంటే ఆయనకు హార్టికల్చర్కి అగ్రికల్చర్కు తేడా తెలియదు. ఆయన వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడతాడు. మనకు ఆ రైతు ఉంది, రైతుల దగ్గరికి పోతాం, మీకు రైతు బంధు ఇచ్చినమంటాం. విద్యార్థుల దగ్గరికి పోతాం, మీకు చదువు ఇచ్చినమంటాం. వైద్యం మనం చేయించినమంటాము. మహిళల దగ్గరికి వెళ్తాము, వాళ్ళకు తెలుసు కదా మీకు. ఆసుపత్రికి వెళ్తే ఏ విధంగా మనం చేసామో, కన్యాలక్ష్మి కానీ కళ్యాణ లక్ష్మి కానీ మనం ఎలా చేసామో, ఇవాళ తులం బంగారం కనుక జోలికి పోతే రేవంత్ రెడ్డిని ఒక్కడే 6 సార్లు అమ్ముకున్న 5 గ్రాములు రాదు, అంత రేటు ఉంది. అలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని మనంగా తిట్టేది. నేను ఇక్కడే వికారాబాద్లోనే ఒక 10 మంది గతంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళని అడిగా, మళ్ళీ మీరు ఓట్లు వేస్తారా అని. బూతులే, వాడు అని పదం నేను ఆడుతున్న బూతులే, ఇక ఓట్లు వేసే సమస్య లేదని. అలాంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి మన కార్యకర్తల్ని మనం సభ్యత్వం చేర్చుకోవడం కాదు, ఖచ్చితంగా మనం అందరినీ కూడా సభ్యత్వంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండోది ఎస్ఐఆర్ విషయం అక్కడ చెప్పాలి. ఖచ్చితంగా ఓట్లని గోల్మాల్ చేసే ప్రయత్నం జరుగుద్ది. అందులో ఇక్కడ స్పీకర్ గారు చాలా కండిషన్స్ పెడుతున్నాడు, మీకు తెలుసు. ఎవరన్నా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇత్తనట, లోకల్ కాంగ్రెస్ నాయకుడు వచ్చి ముగ్గు పోతేనే ఆ ఇల్లు ప్రారంభం చేయాలన్నట. అది ఒక రూల్ అట. అది రాజ్యాంగం మరి పెట్టిందో లేకపోతే పార్లమెంట్ తీర్మానం చేసిందో ఆయనకి. లోకల్ కాంగ్రెస్ ఆయన వచ్చి ముగ్గు పోయాలన్నట. అలాంటి కండిషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఓటు ఒక్కటి పోవద్దు, ఒక దొంగ ఓటు రావద్దు, డబల్ ఓటు ఉండొద్దు, ఓటు లేని వ్యక్తి ప్రతి ఓటు కూడా కావాలి. ఇవన్నీ మనం ఎస్ఐఆర్లో చూడాల్సింది. మళ్ళీ మనం అన్నీ మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గట్టు రామచంద్రరావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా మనవి.
జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. బాబు లాస్ట్లా తెలంగాణ కాదా మీరు? మళ్ళొకసారి జై తెలంగాణ. చాలా చాలా ధన్యవాదాలు. సభాధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు, స్థానిక మాజీ శాసనసభ్యులు, మా బావగారు, స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా ఈరోజు మిత్రులారా జాగ్రత్తగా వినాలి. ఈ సమావేశం మనందరి భవితవ్యాన్ని నిర్ణయించే సమావేశం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు 100 డిగ్రీల జ్వరం ఉన్నా కూడా ఈరోజు వికారాబాద్లో మోమిన్పేట నుంచి కానీ, కోటపల్లి నుంచి కానీ, దరూర్ నుంచి కానీ, అదేవిధంగా వికారాబాద్ పట్టణం నుంచి కానీ, మన్నెగూడ నుంచి కానీ, బంట్వారం నుంచి కానీ, మరెన్నో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి మీరందరూ మర్పల్లి మరెన్నో మండలాల నుంచి మీరందరికీ ఇక్కడికి వస్తే మీ అందరికీ తన విలువైన సందేశాన్ని దోపిడీ కాంగ్రెస్ పాలన నుండి, ఈ దుష్ట కాంగ్రెస్ పాలన నుండి, అదేవిధంగా ఈ దుర్మార్గపు బీజేపీ పాలన నుండి, కాంగ్రెసు మరియు బీజేపీల అక్రమ మైత్రి సంబంధం మీద ఆ ఉచ్చు నుండి తెలంగాణను 4.5 కోట్ల మంది తెలంగాణను విముక్తం చేయడానికి ఇక్కడికి వచ్చిన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ఎస్, తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎస్, థ్యాంక్ యూ. తప్పకుండా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో ఉండబోతున్నది మిత్రులారా. అదేవిధంగా మాతో పాటు ఈరోజు సభకు వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కు, పెద్దలు, గౌరవనీయులు, మా మాజీ బాస్ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థానిక పరిగి మాజీ శాసనసభ్యులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న మరి కొడంగల్ మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ రెడ్డి గారికి, శుభబ్రత పటేల్ గారికి, మరెందరో సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా